కల్వకుంట్ల కవిత సంబంధించిన వ్యక్తులు దాడి చేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరైన చర్య కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కవితపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే బీసీ సమాజం మొత్తం తిరగబడుతుందని హెచ్చరిస్తున్నాం. హ్యూనిస్ ఆఫీస్ మీద, అదేవిధంగా తీర్మానం పైన ఏదైతే హత్యం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఆల్రెడీ మొత్తం బీసీ సమాజం మొత్తము దీనిపైన తీవ్రంగా స్పందిస్తున్నటువంటి ఈ వేళ ఏదైతే ఒక జనపదం ఏంటంటే అందరికీ అర్థమైనటువంటి, అందరికీ తెలిసిన ఒక జనపదం మీద ఆమె రియాక్ట్ కావడము, అదేవిధంగా రియాక్ట్ కావడమే కాకుండా మన తెలంగాణ రాజకీయాల లోపల ఎప్పుడూ లేనటువంటి వినూత్నమైనటువంటి కొత్త పద్ధతి అనేటటువంటి దాని ప్రకారము అత్యాయత్నం దాడి చేయడం అనేటటువంటిది బీసీ శ్రేణులను, ముఖ్యంగా బీసీ సంచలనము తీర్మానాల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది దుర్మార్గం. ఇది తక్షణమే ఇటువంటి ఆలోచన విధానాలు మానుకొని దీని మీద క్షమాపణ చెప్పాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.